వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ లీక్ వ్యతిరేకంగా ఎంత పెద్ద ఉద్యమం నడిచిందో మనకు తెలుసు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి వాళ్ళు చేసినటువంటి తీవ్ర నిరసనలు, ఆందోళనలు, అలాగే చలో పార్లమెంటు కార్యక్రమం కానీ, ఇంకా ప్రధానమంత్రి ఇంటి దగ్గర వెళ్ళి బైఠాయించడం కానీ, ఇవన్నీ కూడా మొత్తం మీద వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలకి, ఆ లీకేజ్కి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ని ఎట్టకేలకు సాధించగలిగారు. ఇది ఒక చాలా పెద్ద విజయం. గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి ఒక ఉద్యమం ద్వారా, ఒక నిరసన కార్యక్రమం ద్వారా తాము ఒక డిమాండ్ని, ఒక ప్రధానమైన డిమాండ్ని సాధించుకోవటం అనేటువంటిది దేశ చరిత్రలో బహుశా ఇటీవల కాలంలో ఇది చాలా పెద్ద సెన్సేషన్. ఇది దాంతో ఇప్పుడు అసలు నీట్ పరీక్షకి వ్యతిరేకంగా చాలా చోట్ల స్వరాలు వినపడుతున్నాయి. ఎందుకంటే అసలు ఈ నీట్ పరీక్ష విధానం అనేటువంటిదే ఇది విద్యార్థులకి అంత సులభమైనటువంటి ఇది కాదు. వాళ్ళ యొక్క ఇది నైపుణ్యాన్ని కూడా కొలిచే సాధనం ఏమి కాదు అనేటువంటిది అనేక మంది విద్యావేత్తలు, ఇంకా రకరకాల ఫీల్డ్స్లో ఉండే ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్న నేపథ్యంలో తాజాగా తమిళనాడు విజయ్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అసలు నీట్ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత, తమిళనాడు సీఎం విజయ్ తీర్మానం వెనకాల ఉన్నటువంటి పూర్తి కథనం ఏంటనేటువంటిది మనం ఒకసారి పరిశీలిద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం 2026 ఆగస్టు 11న నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షాలతో సహా అత్యధిక పార్టీల మద్దతు పలక బీజేపీ మాత్రమే వ్యతిరేకించింది. అఫ్ కోర్స్ బీజేపీ వ్యతిరేకిస్తుంది. నీట్కి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య ప్రవేశాలు నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి అని తీర్మానం కోరింది. అసెంబ్లీ తీర్మానం అంటే నీట్ వెంటనే రద్దయినట్లయినా అంటే అది కాదు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఒక రాజకీయ విధానపరమైనటువంటి డిమాండ్ మాత్రమే. దీనివల్ల నీట్ పరీక్ష వెంటనే రద్దయినట్టు కాదు. నీట్ ప్రస్తుతం కేంద్ర చట్టాలు, జాతీయ వైద్య విద్యా నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల పరిధిలో అమలవుతోంది. దేశవ్యాప్తంగా రద్దు చేయాలి అంటే పార్లమెంటు చట్ట సవరణ చేయాలి, లేదా రాష్ట్రానికి ప్రత్యేక మినహాయింపు కల్పించే చట్టానికి అవసరమైనటువంటి రాజ్యాంగ అనుమతులు రావాలి. కాబట్టి విజయ్ ప్రభుత్వం చేసినటువంటి తీర్మానం కేంద్రం ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి పెంచుతుంది, కానీ స్వతంత్రంగా నీటిని రద్దు చేయలేదు. నీటిపై నిపుణులు, విద్యావేత్తలు అసలు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రధాన అభ్యంతరాలు ఏంటన్నటువంటిది మనం ఒకసారి పరిశీలిస్తే, ఒకే పరీక్షతో విద్యార్థి భవిష్యత్తు నిర్ణయించడం అనేటువంటిది ఇది సరైన పద్ధతి కాదు అనేటువంటిది. 2 ఏళ్లు చదివిన ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ప్రతిభను పక్కన పెట్టి 3 గంటల పరీక్షలో వచ్చినటువంటి మార్కులతో వైద్య ప్రవేశం నిర్ణయించడం అనేటువంటిది సమగ్ర మూల్యాంకనం కాదు అని విమర్శకుల వాదన. ఆ రోజు అనారోగ్యం ఉండొచ్చు, ఏది ఎగ్జామ్ రాసే రోజు అనారోగ్యంగా ఉండొచ్చు, విద్యార్థికి మానసిక ఒత్తిడి ఉండొచ్చు, ప్రయాణ సమస్యలు లేదా పరీక్షా కేంద్రంలో ఇబ్బంది ఎదురైతే విద్యార్థి ఏడాది శ్రమంతా కూడా వృధా కావచ్చు. కోచింగ్ కేంద్రాలపై ఆధారపడేటువంటి పరిస్థితి ఒకటి, అది కూడా చాలా ఒత్తిడిని పెంచుతుంది. నీట్ సిద్ధతలో పాఠశాల విద్య కంటే కూడా ప్రత్యేక కోచింగ్కు అధిక ప్రాధాన్యం. అంటే ఈ నీట్ కోచింగ్ ఏదైతే ఉందో పాఠశాలలో అప్పటిదాకా 12వ తరగతి దాకా చదివిన విద్య కన్నా కూడా ఆ స్పెషల్గా తీసుకునే కోచింగ్కే అత్యధిక ప్రాధాన్యం ఏర్పడుతుంది అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఖరీదైన కోచింగ్ను పట్టణాలు, సంపన్న కుటుంబాల విద్యార్థులు సులభంగా పొందగలరు. మరి గ్రామీణ పేద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అదే స్థాయి శిక్షణ అందుబాటులో ఉండదు అనేటువంటిది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న వారు చెప్పేటువంటి కారణం. పాఠశాల విద్య ఒకవైపు, నీట్ కోచింగ్ మరోవైపు అనే 2 సమాంతర వ్యవస్థలు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రతిభ కంటే కూడా కోచింగ్ కొనగలిగే ఆర్థిక సామర్థ్యం ప్రభావం చూపుతుంది అనేటువంటిది విమర్శకుల అభిప్రాయం. గ్రామీణ విద్యార్థులకి అసమాన పోటీ. దేశంలోని ప్రతి విద్యార్థి ఒకే రకమైనటువంటి పాఠశాల, ఉపాధ్యాయులు, ప్రయోగశాలలు, ఆన్లైన్ వనరులు, ఇంగ్లీష్ పరిజ్ఞానం కలిగి ఉండరు. సో ఈ ఫ్యాక్టర్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఇంటర్నెట్ సదుపాయం కూడా చాలా చోట్ల ఇప్పటికీ లేదు. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో, ఒక మోస్తరు మండల కేంద్రాల్లో కూడా ఇంకా పూర్తిగా లేనటువంటి పరిస్థితుల్లో అలాంటి వారికి మరి ఈ ఆన్లైన్ వనరులు అనేటువంటివి నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన ఆన్లైన్ వనరులు, ఇంగ్లీష్ పరిజ్ఞానం, ఇవన్నీ కూడా
సమానంగా ఉండవు కదా అనేటువంటిది మిగతా అర్బన్ స్టూడెంట్స్తో పోల్చుకుంటే. కానీ అందరినీ ఒకే ప్రశ్నాపత్రంతో పరీక్షించడం అనేటువంటిది సమాన పరీక్ష కావచ్చు, కానీ సమాన అవకాశం కాదు అనేటువంటిది సామాజిక న్యాయవాదుల యొక్క అభిప్రాయం. ప్రత్యేకంగా ప్రభావితం అయ్యే వర్గాలుగా వీరిని పేర్కొంటున్నారు. ఎవరు అనంటే వాళ్ళు గ్రామీణ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ప్రాంతీయ భాషా మాధ్యమం కలిగినటువంటి విద్యార్థులు, దళిత ఆదివాసీ వెనకబడిన వర్గాలు, తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లలు, కుటుంబంలో మొదటిసారి ఉన్నత విద్యకు వెళుతున్న విద్యార్థులు, రాష్ట్ర బోర్డు సిబిఎస్ఈ పాఠ్యాంశాల మధ్య తేడాలు, నీట్ పాఠ్యాంశాలు ప్రధానంగా ఎన్సీఈఆర్టీ ప్రమాణాలకి దగ్గరగా ఉంటాయి. సిబిఎస్ఈ విద్యార్థులకి ఈ విధానం పరిచయం ఎక్కువగా ఉండొచ్చు. వివిధ రాష్ట్ర బోర్డుల్లో చదివే విద్యార్థులు తమ బోర్డు పరీక్షలతో పాటు అదనంగా నీట్ నమూనాకి సిద్ధం కావాల్సి వస్తుంది. పాఠ్యాంశాల సమన్వయం పెరిగినప్పటికీ బోధనా పద్ధతి, ప్రశ్నల విధానం, భాషా సామర్థ్యం, ప్రయోగశాల సదుపాయాలలో వ్యత్యాసాలు కొనసాగుతున్నాయని విమర్శకులు చెబుతున్నారు. ప్రాంతీయ భాషల అనువాద సమస్యలు, ప్రశ్నాపత్రాల అనువాదంతో పాటు అనువాదంలో పొరపాట్లు, పదాల అర్థభేదాలు సంభవిస్తే ప్రాంతీయ భాషలో పరీక్ష రాసే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాన్నే అంతిమ ప్రమాణంగా తీసుకునేటువంటి పరిస్థితి వస్తే భాషాపరమైనటువంటి సమానత్వం దెబ్బతింటుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి అభ్యంతరం. మనకు తెలుసు, తమిళనాడులో కొంత ప్రాంతీయ భాషాభిమానం ఎక్కువ కాబట్టి వాళ్ళు ఇంగ్లీషు, హిందీ ఈ భాషల మీద కొంచెం వాళ్ళకి పట్టు తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నీట్ ఎగ్జామ్ అనేటువంటిది పెద్ద ఛాలెంజ్ అవుతుంది అనేటువంటిది కూడా ఒక ఫ్యాక్టర్. అక్కడ ప్రత్యేకంగా వాళ్ళు వ్యతిరేకించడానికి పాఠశాల విద్య విలువ తగ్గడం, విద్యార్థులు 11, 12 తరగతులలో తరగతి బోధన, ప్రయోగాలు, ఇతర విషయాల కంటే కూడా నీట్ ప్రశ్నల సాధనకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీనివల్ల బోర్డు పరీక్షల ప్రాధాన్యత కూడా తగ్గిపోతుంది. భావనాత్మక విద్య కంటే కూడా బహుళైచ్ఛిక ప్రశ్నల సాధన పెరుగుతుంది. పాఠశాలలు కూడా అంటే ఇదే మన ఇవి షార్ట్ క్వశ్చన్స్, ఇవి మన మల్టిపుల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ క్వశ్చన్స్, ఆ స్టైల్ ఎక్కువ పెరిగిపోతుందని. పాఠశాలలు కూడా కోచింగ్ కేంద్రాల మాదిరిగా మారే ప్రమాదం ఉంది. భాషలు, సామాజిక శాస్త్రాలు, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలు నిర్లక్ష్యానికి గురవుతాయి. పునరావృత ప్రయత్నాలు చేసేవారికి ఆధిక్యం. మొదటి ప్రయత్నంలో పరీక్ష రాసే విద్యార్థులు 1 లేదా 2 సంవత్సరాలు పూర్తిగా కోచింగ్ తీసుకుని మళ్ళీ పరీక్ష రాసే రిపీటర్స్తో పోటీ పడాల్సి వస్తుంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది ఒకళ్ళ పాపం ఒకసారి అటెంప్ట్ చేయగలుగుతారు వాళ్ళకున్న ఆర్థిక వనరుల దృష్ట్యా. కొంతమందికి ఆర్థిక వనరులు బాగుండి ఫస్ట్ టైం సరైన ర్యాంక్ రాలేదని మరి సెకండ్ టైం రిపీట్గా రాసే వాళ్ళతోటి ఈ పాపం ఈ ఫస్ట్ టైం రాసే వాళ్ళది ఎవరైతే ఉంటుందో వాళ్ళ కాంపిటీషన్ అనేటువంటిది అక్కడ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆ విధంగా వాళ్ళు నష్టపోతారు. ఆర్థికంగా బలమైన కుటుంబం విద్యార్థిని 1-2 సంవత్సరాలు కోచింగ్కి పంపగలదు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థి వెంటనే మరో కోర్సులో చేరాల్సి రావచ్చు. ఇది పరోక్ష ఆర్థిక అసమానతగా విమర్శించబడుతోంది. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి ఒకటి, నీట్లో సీట్లు పరిమితంగా ఉండటం, అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటం, కుటుంబాల అంచనాలు, కోచింగ్ ఒత్తిడి ఇవన్నీ కలిసి విద్యార్థుల మీద తీవ్రమైనటువంటి మానసిక భారాన్ని మోపుతున్నాయనేటువంటిది కూడా ఒక ఫ్యాక్టరు. తమిళనాడులో 2017లో గ్రామీణ దళిత విద్యార్థిని అనిత మరణం నీట్ వ్యతిరేక ఉద్యమానికి ప్రధాన మలుపుగా నిలిచింది. ఆ తర్వాత కూడా నీట్కి సంబంధించినటువంటి విద్యార్థుల ఆత్మహత్యలు తమిళనాడులో రాజకీయ సామాజిక చర్చకి కారణమయ్యాయి. అయితే ప్రతి ఆత్మహత్యకి నీట్ ఒక్కటే కారణం అని మనం నిర్ధారించడం సముచితం కాదు. కానీ పరీక్ష ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు, మానసిక ఆరోగ్యం వంటి అనేక అంశాలను కూడా పరిశీలించాలి. ఇక పేపర్ లీకులు, పరీక్ష విశ్వసనీయతపై పలు అనుమానాలు 2024 నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరిగిన విషయంలో కూడా జరిగింది. సుప్రీంకోర్టు కూడా అది గుర్తించింది. కనీసం 155 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందినట్టు ఏదో ఆ లీక్ ద్వారా కోర్టు పరిశీలనలో వెల్లడైంది. అయితే అది దేశవ్యాప్తంగా వ్యవస్థాగతంగా వ్యాపించింది అని నిరూపించే ఆధారాలు లేవని పేర్కొంటూ మొత్తం పరీక్షని అప్పుడు రద్దు చేయలేదు. కానీ 2026లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీక్పై సిబిఐ దర్యాప్తు జరగడం పరీక్షా వ్యవస్థపై మరోసారి అనుమానాలు పెంచింది. పరీక్షకు లక్షల మంది విద్యార్థులు కష్టపడుతున్నప్పుడు కొందరు అక్రమంగా ప్రశ్నాపత్రం పొందితే ఒక దేశం, ఒక పరీక్ష, ఒకే అవకాశం అనే మూల సిద్ధాంతమే దెబ్బతింటుంది అనేటువంటిది విమర్శకుల వాదన. సామాజిక వైవిధ్యం తగ్గే ప్రమాదం, వైద్య విద్యలో గ్రామీణ, పేద, ప్రభుత్వ పాఠశాల నేపథ్య విద్యార్థుల ప్రాతినిధ్యం తగ్గితే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాలకు సేవ చేయగల వైద్యుల సంఖ్య కూడా తగ్గవచ్చు అనేటువంటిది తమిళనాడు ఏకే రాజన్ కమిటీ హెచ్చరించింది. చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది. ఎందుకంటే ఈ గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు మాత్రమే చదివితే వాళ్ళు పట్టణాలకు పరిమితం అయిపోతారు, సిటీలకు, నగరాలకు పరిమితం అయిపోతారు. కానీ వాళ్ళు వైద్య సేవలు అందించడంలో మరి గ్రామీణ
ప్రాంతాలకు వెళ్ళాలంటే కనీసం గ్రామాల నుంచి ఒక సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి వైద్యుడైన వ్యక్తి అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఒక కన్సర్న్ ఉంటుంది, అరే మన ఊరెళ్ళి మనం వైద్య సాయం అందించాలి అని. అట్లీస్ట్ మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, ఆ సమీప పట్టణాల్లో వాళ్ళు ఆ ప్రాక్టీస్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థి గ్రామీణ ఆరోగ్య సమస్యలను దగ్గరగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది కూడా కమిటీ అభిప్రాయం. నగర సంపన్న వర్గాలకు వైద్య విద్య కేంద్రీకృతమైతే ప్రజారోగ్య వ్యవస్థ దీర్ఘకాలంలో ప్రభావితం అవుతుందని పేర్కొంది. ఏకే రాజన్ కమిటీ నివేదిక పరిచయం. వైద్యుడి సామర్థ్యాన్ని నీట్ పూర్తిగా కొలవదు. నీట్ ప్రధానంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలపై బహుళైచ్ఛిక ప్రశ్నల పరీక్ష. కానీ మంచి వైద్యుడికి అవసరమైన లక్షణాలు మరింత విస్తృతమైనవి. రోగితో మాట్లాడే సామర్థ్యం, సానుభూతి, నైతిక విలువలు, సేవా దృక్పథం, ఒత్తిడిలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం, గ్రామీణ ప్రజారోగ్య సమస్యలపై అవగాహన. నీట్ ఈ లక్షణాలను పరీక్షించదు అనేటువంటిది కూడా నిపుణులు ఒక వర్గం అంటోంది. అయితే ప్రవేశ దశలో ఈ లక్షణాలను పారదర్శకంగా కొలిచే ప్రత్యామ్నాయ వ్యవస్థ రూపొందించడం కూడా కష్టమే. ఏకే రాజన్ కమిటీ ప్రధాన నిర్ధారణలు ఏంటంటే 2021లో తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ ఏకే రాజన్ అధ్యక్షతన 9 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. నీట్ అమలుతో పాటు సామాజిక న్యాయం, వైద్య ప్రవేశాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై ఏర్పడిన ప్రభావాన్ని కమిటీ అధ్యయనం చేసింది. కమిటీ ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఏంటంటే నీట్కు ముందు, తర్వాత వైద్య ప్రవేశాల సామాజిక స్వరూపంలో మార్పులు వచ్చాయి. రాష్ట్ర బోర్డు, తమిళ మాధ్యమం, గ్రామీణ తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులు ప్రతికూలంగా ప్రభావితమయ్యారు. కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు గణనీయమైన ప్రయోజనం లభిస్తోంది. పునరావృతంగా పరీక్ష రాసేవారు మొదటి ప్రయత్నం విద్యార్థుల కంటే కూడా ఆధిక్యం పొందుతున్నారు. నీట్ ఒక్కటే వైద్య విద్యలో ప్రతిభను నిర్ధారించే అత్యుత్తమ ప్రమాణము అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని కూడా కమిటీ అభిప్రాయపడింది. దీర్ఘకాలంలో గ్రామీణ ప్రాంతాలకు సేవ చేసే వైద్యుల లభ్యతపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని కూడా హెచ్చరించింది. కమిటీ నివేదిక ఆధారంగానే తమిళనాడులో గతంలో 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య ప్రవేశాలు కల్పించే మినహాయింపు బిల్లును తీసుకొచ్చింది. పూర్తి నివేదిక వివరాలైతే నీట్కు మద్దతు ఇచ్చే వారి వాదనలు కూడా ఉన్నాయి. నీటిపై విమర్శలతో పాటు దాన్ని కొనసాగించాలని కోరే వర్గం వాదనలను కూడా ఒకసారి పరిశీలిస్తే ఒకే జాతీయ ప్రమాణం దేశవ్యాప్తంగా వేర్వేరు బోర్డుల మార్కులను నేరుగా పోల్చడం కష్టం. కొన్ని బోర్డుల్లో మార్కులు ఎక్కువగా రావచ్చు, మరికొన్నిట్లో మూల్యాంకనం కఠినంగా ఉండొచ్చు. నీట్ ఒకే పరీక్ష ద్వారా ఉమ్మడి ర్యాంకింగ్ ఇస్తుందని మద్దతుదారులు అంటున్నారు. అనేక ప్రశ్నల పరీక్షల భారం తగ్గింది, ప్రవేశ పరీక్షల భారం తగ్గింది. గతంలో విద్యార్థులు వివిధ రాష్ట్రాలు, ప్రైవేట్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీల కోసం అనేక పరీక్షలు రాయాల్సి వచ్చేది. నీట్ వల్ల ఒకే పరీక్షతో దేశవ్యాప్తంగా ప్రవేశాలకు అర్హత లభిస్తోంది. క్యాపిటేషన్ ఫీజు, సీట్ల అమ్మకానికి అడ్డుకట్ట, ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్య కోటా పేరుతో అర్హతను పక్కన పెట్టి భారీ విరాళాలకు సీట్లు కేటాయించే పద్ధతిని నీట్ కొంతవరకు నియంత్రించింది అని మద్దతుదారులు చెప్తున్నారు. కనీస విద్యా ప్రమాణం వైద్య విద్యలో చేరే ప్రతి విద్యార్థికి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై కనీస స్థాయి అవగాహన ఉందని నిర్ధారించేందుకు జాతీయ పరీక్ష అవసరమని కూడా దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వాదిస్తున్నారు. సమస్య నీట్లో కాకుండా పాఠశాలల అసమానతలో ఉందనే వాదన. గ్రామీణ విద్యార్థులు వెనకబడుతున్నారని చెప్పి పరీక్షను తొలగించడం కంటే ప్రభుత్వ పాఠశాలల నాణ్యత పెంచడం, ఉచిత నీట్ కోచింగ్ ఇవ్వడం ద్వారా డిజిటల్ వనరులు అందించడం సరైన పరిష్కారం అని నీట్ మద్దతుదారులు అంటున్నారు. విజయ్ ప్రభుత్వం ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుతుంది? తమిళనాడు ప్రభుత్వం ప్రధానంగా 4 అంశాలు ముందుకు తెచ్చింది. నీట్ను దేశవ్యాప్తంగా రద్దు చేయాలి, వైద్య ప్రవేశాలను 12వ తరగతి మార్కుల ఆధారంగా నిర్వహించాలి, వివిధ బోర్డుల మార్కులకు అవసరమైన నార్మలైజేషన్ విధానం రూపొందించాలి, విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు తీసుకురావడం లేదా ప్రవేశ విధానంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం కల్పించాలి. 2026 నీట్ పేపర్ లీక్, విద్యార్థుల మరణాలు, కోచింగ్ వ్యాపారం, గ్రామీణ పేద విద్యార్థుల సమస్యలను విజయ్ ప్రభుత్వం తన తీర్మానానికి ప్రధాన కారణాలుగా చూపించింది. నీట్ రద్దు అయితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా అంటే అది కూడా ఖచ్చితంగా చెప్పలేం. కేవలం 12వ తరగతి మార్కులను తీసుకున్నా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. దేశవ్యాప్తంగా బోర్డుల మూల్యాంకనాల విధానాలు వేరు, మార్కుల పెంపు లేదా బోర్డుల మార్కుల అసమానతలు ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో ఇది అవసరం అనేటువంటి వాళ్ళ యొక్క వెర్షన్ కూడా ఒకటి ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఫైనల్గా పేద గ్రామీణ విద్యార్థికి కూడా నిజంగా సమాన అవకాశం కల్పిస్తూ అవినీతికి తావులేని వైద్య ప్రవేశ విధానం ఎలా నిర్మించాలి అనేటువంటిది ఇక ప్రధానంగా తలెత్తే సమస్య అనేటువంటిది. కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా తమిళనాడు నుంచి గతంలో నీట్ పరీక్షని బ్యాన్ చేయాలని కోరారు. సో ఇది ఓవరాల్గా ఏదైనా కూడా విజయ్ ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది, ఒక ముందడుగు వేసింది అనేటువంటిది అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV Prime,
నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.